ఈ 2017లో ఇచ్చినప్పుడు అప్పుడు ఆ ఫైనాన్షియల్ బిడ్ పారామీటర్లో 5% ఎస్కలేషన్ ఎవ్రీ ఇయర్ అని చెప్పి ఇచ్చారు. 2017 నుంచి 2025కి వచ్చేసరికి 5% కాస్త పోయింది. 10 సంవత్సరాలకు ఒకసారి 10% అని చెప్తే జరిగేటువంటి నష్టం దాదాపు 265 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తాలూకా ఎక్స్చెకర్ నుంచి నష్టపోయేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ సంవత్సరంన్నరలో 18 మాసాల్లో. మేము 5 సంవత్సరాలు కలిపి దాదాపు 3,20,000 కోట్ల రూపాయలు చేశాం. దాన్ని ఒకసారి 10 లక్షల కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. తీరా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా రికార్డు అడిగితే 3,20,000 3,10,000 చెప్పారు. 2,70,000 కోట్లు